నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఆయన న్యాయమూర్తి, అంతకు మించి గొప్ప రైటర్ కూడా. ఆయన ఇచ్చే తీర్పు బతుకు మీద భరోసానిస్తుంది. ఆయన రాసే కథ జీవితంపై ప్రేమను పుట్టిస్తుంది. తెలుగులో తీర్పులతో కొత్త ఒరవడిని సృష్టించిన రిటైర్డ్ జడ్జ్, జ్యుడిషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్, జిల్లా సెషన్స్ కోర్ట్ జడ్జ్ మనతో ఉన్నారు. ఇవాల్టి మన గెస్ట్ మంగారి రాజేందర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ బాగున్నారా? ఫైన్ సార్, జింబో అనేది మీ కలం పేరా? అవునండి. ఓకే, దాని అర్థం? అర్థం అంటే ఏం లేదు. 1960 ప్రాంతంలో మా ఇంట్లో నేను 9వ సంతానం. మా అన్నయ్య అప్పుడు మెడిసిన్ చదివేవారు. ఓకే. ఆ సందర్భంగా ఆయనకి ఇక్కడ హైదరాబాద్లో ఏదో సినిమా చూశారు. అందులో ఒక అబ్బాయి అడవిలో నుంచి వచ్చేసి నగరానికి వచ్చేసి ఆయన పేరు సినిమాలో జింబో అని ఉంటుంది. నేను కూడా అదే పర్సనాలిటీతో ఉన్నాను కాబట్టి ఊరికి వచ్చిన తర్వాత, మా వేములవాడికి వచ్చిన తర్వాత నన్ను అలా పిలవడం ప్రారంభించాడు ఆయన. అది కొంతకాలం అట్లాగే. మా వేములవాడలో రాజేందర్ పేరుతో చాలామంది ఉంటారు. అంటే ఊర్లో ఏ ఇంట్లో చూసినా ఒక పేరు రాజేంద్రను, రాజేశ్వర శర్మను ఉంటుంది. అట్లా జింబో రాజేందర్ అంటే ఒక ఐడెంటిటీ లాగా పిలవడం అలవాటైపోయి, అది ఆ కాలక్రమంలో ఒకసారి కథ రాసినప్పుడు రాజేందర్ జింబో అని రాస్తే అట్లా పబ్లిష్ అయింది. అట్లా ప్రచురితమైన తర్వాత సరదాగా అనిపించింది నాకు కూడా. ఆ తర్వాత కొంతకాలానికి అసలు జింబో ఎందుకు, మీ పేరే చాలా బాగుంది కదా, రాజేంద్ర అని పెట్టుకోవచ్చు కదా అని కూడా కొంతమంది మిత్రులు, కవి మిత్రులు, జ్వాలాముఖి, ఇస్మాయిల్, ఆ తర్వాత మునిపల్లి రాజు, వీళ్ళు ముగ్గురు రాజేంద్ర అని పెట్టుకోండి బాగుంటుంది అన్నారు. సరే, ఇంతకాలం అయింది కదా, అందుకోసం రాజేంద్ర జింబో అంటే బాగుంటుందేమో అని రాజేంద్ర జింబో అని 2 పేర్లతో ఆ రకంగా రాస్తున్నాను. మా వేములవాడ కథలు అదే పేరుతో పబ్లిష్ అయినవి. సార్, మీది చాలా పెద్ద కుటుంబం. నిజానికి మీ కుటుంబ నేపథ్యం, మీరు 9వ సంతానం. సో కుటుంబ నేపథ్యం గురించి అంటే ఏం లేదు, మా ఇంట్లో నేను 9వ సంతానం. 4 అన్నలు, 3 అన్నలు, 5 అక్కలు. 5 అక్కలు. ఇప్పుడు దాదాపుగా చాలామంది చనిపోయారు. ఇప్పుడున్నది 3 మాత్రమే ఉన్నాము. 2 అక్కలు ఉన్నారు, నేను ఉన్నాను. అప్పుడున్నటువంటి కార్యక్రమంలో పెద్ద సంతానం ఉండడం అనేది అతి మామూలు విషయం. ఇప్పుడు చిన్న సంతానం 2-3 ఉంటుంది. అట్లాగే మా ఇల్లు కూడా చాలా పెద్దది. ఒక 9-10 రూములు ఉంటాయి. దాన్ని మేము అర్రలు అంటాం. ఇంటి ముందట ఉన్నటువంటి అర్రని ఇంటి ముందట అర్ర అని, దేవునికి ఉండే అర్రని దేవుని అర్ర అని, పెట్టెలు పెట్టుకోవడానికి ఉండే అర్రని పెట్టెలర్ర అని, ఇట్లా తాత ఉండేటువంటి అర్రని తాతర్ర అని, ఇట్లా అర్ర అని పేరు పెట్టు. తెలంగాణలో అర్ర అంటే గది అనేదాన్ని అర్ర అంటారు. ఇట్లా అర్రలు ఉంటాయి. ఒక మా ఫాదర్ అక్కడ మొట్టమొదటి డాక్టర్ వేములవాడలో. కాబట్టి చాలా అంటే ఆయనకి చాలా పేరుండేది. అందరికీ ఎలాంటి డబ్బులు తీసుకోకుండా, ఆయన ఆశించకుండా అందరికీ వైద్యం చేసేవారు. అట్లా పిల్లలు ఉన్నారు, ఇల్లు పెద్దది ఉంది. ఈ రకంగా మేము అందరం ఒక రకమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డాము. అంటే పెద్ద కుటుంబం అయినా నిజానికి డాక్టర్ సుబ్రహ్మణ్యం మీ నాన్నగారు. అవునండి. కానీ నిజానికి మీ కథల్లో మీరు రాసిన దాంట్లో ఎక్కువ సత్యమ్మ, మీ అమ్మగారి పేరే ఎక్కువ వినిపిస్తుంది. నిజమేనా? సత్యమ్మ కనిపిస్తుంది, సుబ్రహ్మణ్యం కనిపిస్తారు, మా బాపు కనిపిస్తారు. సత్యమ్మ ఏంటంటే దాంట్లో మొట్టమొదటి కథ ఒకటి ఉంటుంది, సల్లగుండు సత్యమ్మ అనేటువంటి కథ ఉంటుంది. ఆ కథ నాకు నిజంగా ఇప్పటికీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఆ కథ, మా ఇంట్లో 3 బర్రెలు ఉండేవి. ఆ బర్రెలు పొద్దున్నే మా నామల మల్లయ్య అతను వచ్చేవాడు. పొద్దున్నే వచ్చేసి వాటిని పాలు పిండి వాటిని తెచ్చేవాడు. మాకు ఉన్న కుటుంబానికి మించి ఆ పాలుండేవి. వాటిని ఏం చేసేది, మా అమ్మ పెరుగు తోడేసేది. ఆ పెరుగు తోడేసిన తర్వాత వాటిని మజ్జిగ చేసేది. మజ్జిగ అనే బదులు చల్ల చేసేది. ఆ చల్ల కూడా ఎక్కువ ఉండేది. దాన్ని ఏం చేయాలి, మా ఇల్లు ఇంకో 6-7 కుటుంబాలు ఉండేవి కిరాయికి, రెంట్కి. వాళ్ళందరికీ కూడా చల్ల పోసేది. ఆ సంగతి ఇక్కడ చల్ల ఎక్కువ ఉంది వీళ్ళ ఇంట్లో అని చెప్పేసి మా వాడకట్టులో నుంచి చాలా మంది వచ్చేవాళ్ళు. మా అమ్మకి ఒక డ్యూటీ అనమాట. పొద్దున మళ్ళీ రావడము, పాలు పిండడము, వాటిని తోడేయడము, తోడిన వాటిని పెరుగు చేయడము, పెరిగిన వాటిని చల్ల చేయడము, చల్ల చేసి 11 గంటల ప్రాంతంలో దేవుని పూజ చేసి ఆ వంటింటి దగ్గర కూర్చొని అందరికీ చల్లబోయడం అనేటువంటిది ఒక వ్యాపకంగా ఆమెకు ఉండేది. అప్పుడు నేను ఒకరోజు అడిగితే, ఏమొస్తుందమ్మా నువ్వు రోజు ఈ పని చేస్తున్నావు, నీకు సమయం అంతా వెచ్చిస్తున్నావు అని అంటే, పోతూ వాళ్ళు ఏమంటున్నారు విన్నావా అంటుంది. అంటే విన్నాను అంటుంది. ఏమంటున్నారు, చల్లగుండు సత్యమ్మ అంటున్నారు కదా, ఆ దీవెనలు సరిపోవా మనకి
అంతకన్నా గొప్ప ఇంకేం కావాలరా అని అంటుంది. అవును. ఆ కథ ఒక ఇన్స్పిరేటివ్గా అనిపిస్తుంది. అంటే ఎవరికి మనం ఏం చేసినా కూడా ఎవరో ఒకరు దీవిస్తారు. ఉమ్. ఆ దీవించడం అనేది మనకు మంచిదే కదా అనేటువంటి కాన్సెప్ట్. నా రెండవ సిరీస్లో, మా వేములవాడ కథలు 2 సిరీస్లో అది మొదటి కథగా ఉంటుంది. అవును. మొదటి చల్లగుండు కథ. సత్యమ్మ అనేది. చాలా బాగుంది సార్. అందులో మీరు పాల నురగ చూడటం మాకు ఒక అద్భుతం అవును. అని రాసిన విధానం నిజానికి ఇప్పటికి కూడా గ్రామాలలో పిల్లలు దాన్ని ఒక అద్భుతంగానే చూస్తారు. ఆ చెంబును కడుగుతారు, గట్టిగా అవును. పాల పొదుగును మంచి కడిగిన తర్వాత పిండితే వచ్చే నురగ ఎంత అద్భుతంగా ఫీల్ అవుతారు ఇప్పటికీ కూడా గ్రామాల్లో. మీరు ఏ కథ చదివినా మీది ఒక 4 తరాలకు టచ్ అయ్యే విధంగా రాస్తారు. ముఖ్యంగా నేను మాట్లాడాలనుకుంటున్న హెడ్డింగ్ సార్. అసలు హెడ్డింగ్స్లో మీ టెక్నిక్ ఏంటో తెలుసుకోవాలని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే హెడ్డింగ్ని చూసి తప్పకుండా అది పూర్తిగా చదవాల్సిందే అని ఇట్లా కూర్చుంటాం ఆ హెడ్డింగ్ని చూసినా. ఈవెన్ నాకైతే వేములవాడ కథలు 2వ సిరీస్ అనుకుంటా, పార్వతీ పరమేశ్వరుడు ప్రేమించుకుంటున్న విధానం ఆ ఒక్క పిక్లో కనిపిస్తుంది. అవును. వాళ్ళిద్దరిని ప్రేమికులుగా చూపించిన విధానం అయితే నాకైతే చాలా గొప్పగా అనిపించింది సార్. అవును. అది అంటే ఈ టెక్నిక్ గురించి చెప్పండి అంటే నాకు. ఏం లేదు టెక్నిక్. అది రాజేశ్వరి అని ఒక పెయింటర్ ఉండేది. ఉమ్. ఆ పెయింటర్ దగ్గర నుంచి ఒక పెయింటింగ్ తీసుకోవాలి అనుకున్నాను. తీసుకున్నప్పుడు మా ఇంట్లో మా ఊరు వేములవాడ కాబట్టి, అంటే ఇంట్లో శివుని కన్నా ఎక్కువ ఉమ్. వెంకటేశ్వరుని పూజించినా కూడా ఉమ్. మా కులదైవం శివుడే. ఉమ్. కాబట్టి ఊర్లో ఉంది శివుని నీడలో బతికాము అనేటువంటి మా ఫాదర్ అనుకునేవారు, ఉమ్. మా మదర్ అనుకునేది. మేము కూడా అట్లాగే ఉండేవాళ్ళం. శివుని దగ్గరికి అన్న పూజ చేయడము, కోడని కట్టేయడము, ఇవన్నీ ఒక జీవన విధానంలో ఒక పార్ట్ అండ్ పార్సల్గా అయిపోయినవి. ఉమ్. ఆ ఫోటో చూసినప్పుడు నిజంగా ఒక తన్మయత్వానికి లోనైనాను. ఉమ్. ఆ ఫోటో మా ఇంట్లో ముందు కనిపిస్తే బాగుంటుంది అనుకున్నాను. ఆ పెయింటింగ్ తీసుకొని వచ్చాను. ఆ పెయింటింగ్ ఉంటుంది. ఈ రెండో కథల పుస్తకం వేసినప్పుడు ఎడిటర్ గారు, ఎంఎస్కో ఎడిటర్ గారు అడిగారు, మీరు ఏమైనా బొమ్మ సూచిస్తారా, వేములవాడ ఊరికి సంబంధించినటువంటి బొమ్మ వేస్తారా అంటే, ఈ పెయింటింగ్ ఉందండి, ఈ పెయింటింగ్ చూడండి అని పంపించాను. ఆయన కూడా బాగా నచ్చింది. విజయ్ కుమార్ గారికి నచ్చింది, చంద్రశేఖర్ రెడ్డి గారికి నచ్చింది. వాళ్ళు ఇదే బొమ్మ యూజ్ చేసుకుంటా ఉన్నారు. నిజంగా కూడా చాలా అద్భుతమైన పెయింటింగ్ అది. ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కొంచెం జాగ్రత్తగా చూస్తే దాని గురించి ఒక 2 ప్రశ్నలు వేయకుండా ఎవరు వెళ్ళని సందర్భం ఏర్పడింది. ఒక రకంగా అంటే మా ఊరి వేములవాడ రాజేశ్వరుని స్వామిని తలుచుకోవడానికి ఒక అవకాశంగా నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత వేములవాడ కథలు రాసిన నేను ఆ రాజరాజేశ్వరుని బొమ్మ ఉండాలని నేను అనుకున్నాను. అదే ఆ రకంగా ఆ పెయింటింగ్ మా ఇంటి ముందు ఉంటుంది. సార్, మీరు హెడ్డింగ్స్ గురించి మాట్లాడినారు, పదాలు కూడా ఎక్కడి నుంచి ఏరుకొస్తారా మీరు అనిపించింది. నేను ఒక 5-6 కథలు వరుసగా చదివినా మీవి. అవి 5-6 కూడా సెకండ్ సిరీస్లో నుంచి అనుకుంటా. సెకండ్ సిరీస్ చాలా బాగున్నాయి. చల్లగుండు సత్యమ్మ, ఇంకోటి పాన్, తర్వాత మెయిన్ ఈ డాబా మీద పడుకునేది, ప్లస్ సుప్రభాతం, వేములవాడ రాజన్న సుప్రభాతం వింటూ ఎండ సురుక్కుమంటే సూర్యుడు సురుక్కు పెడితే తప్ప లేవని తీరు, ఆ కొబ్బరాకుల సవ్వడి, వాటి రాగాలు, అంటే ఇప్పుడు గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ హత్తుకుంటాయి సార్ ఇట్లాంటి కథలు. మంచి మంచి టైటిల్స్. నాకైతే అన్నిట్లో నేను చదివిన 7 నాకు నచ్చింది మడి, త్రివేణమ్మ మడి. త్రివేణమ్మ మడి అయితే నిజంగా సార్, మీరు అప్పటి ఆమె జీవించిన కాలం నుంచి మన కరోనాకి లింక్ పెట్టి, ఒకప్పుడు శుభ్రత గురించి మనం ఎట్లా మాట్లాడుకున్నాం, ఎట్లా జోకులు వేసుకున్నాం. ఆమె 4 సార్లు స్నానం చేస్తే మడి త్రివేణమ్మ ఎవరైనా టచ్ చేసినా, ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చినా తప్పకుండా స్నానం చేస్తుంది. అట్లాంటి అంత నీట్గా 4 సార్లు రోజుకు స్నానం చేయడం అనేది మనం జోకులుగా తీసుకున్నాము. కరోనా వచ్చిన తర్వాత మనకు తప్పలేదు. ముట్టుకుంటే చాలు చేతులు కడుక్కోవటం, షేక్ హ్యాండ్ ఇస్తే చాలు చేతులు కడుక్కోవటం. నిజానికి అది ఎంత కరెక్ట్ అనేది మనం ఇక్కడ రియలైజ్ అయినాం. ఆ లింక్ పెట్టి మీరు రాసిన విధానంకి అయితే హ్యాట్స్ ఆఫ్ సార్. నాకు నేను చదివిన వాటిల్లో కొంచెం ఎక్కువ, ఒక ఆవగింజంత ఎక్కువ, ఎందుకంటే దేన్ని తక్కువ మాట్లాడలేను, ఆవగింజంత ఎక్కువ నాకు మడి త్రివేణమ్మ బాగా నచ్చింది. కథలలో ఈ పదాలు మీరు పెట్టిన తీరు ఎక్కువ తెలంగాణ యాస మన స్టైల్లో మేము ఓన్ చేసుకునేలాగా ఉంటున్నాయి. మాండలికం విషయానికి వస్తే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఎందుకని ఇట్లా అంటే జనరల్గా ఏంటంటే భాష అనేటువంటిది, నేను మా అన్నయ్య ఇక్కడ మెడిసిన్ చదివేటప్పుడు నేను ప్రైమరీ స్కూల్లో ఉండేది. అప్పుడు నన్ను దాదాపుగా ఎప్పుడు సెలవులు వచ్చినా కూడా నన్ను హైదరాబాద్ తీసుకొచ్చేవాడు. ఆ తీసుకొచ్చినప్పుడు ఏమైపోయేది, ఆ భాష ఇక్కడ విద్యానగర్లో ఉండేవాళ్ళు తను. అక్కడ విద్యానగర్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులే ఉండేవాళ్ళు.
ఇక్కడ ఆటోమేటిక్గా వాళ్ళతో ఆ భాష మాట్లాడడం అలవాటు అయిపోయింది. ఇంట్లో చాలా పుస్తకాలు ఉండేది, నవలలు ఇవన్నీ కూడా చాలా పుస్తకాలు ఉండేది. అవన్నీ చదవడం కూడా నేను ఎక్కువగా చదివేవాడిని. ఆ చదవడం వల్ల కూడా భాష కొంచెం అంటే ఒక రకంగా నా భాషను నేను కోల్పోయినటువంటి పరిస్థితి నాకు అనిపిస్తుంది. అంటే కొంత తెలంగాణ భాషను కోల్పోయిననే బాధ ఉంటుంది. కాకపోతే ఈ కథలు పూర్తిగా మాండలికంలో రాయవద్దు అని కూడా నేను అనుకున్నాను. పూర్తిగా మాండలికంలో రాస్తే ఏమవుతుందంటే మిగతా ప్రాంతాల వల్లే కొంచెం కొన్ని చదువుకోవడం పదాలు అర్థం అంటే అంటారు కొంతమంది, రావి శాస్త్రి అందరూ చదవడం లేదా అంటారు. అది వేరే విషయం. కానీ మనం ఇంకెక్కువగా ప్రజలు చదవడానికి, పాఠకులు ఎక్కువగా చదవడానికి వీలుంటే మామూలు భాషలో రాస్తే బాగుంటుంది అనుకున్నాను. అది ఆ కారణంగా పూర్తిగా తెలంగాణ మాండలికాన్ని వాడకుండా అక్కడక్కడ అందరికీ మాత్రమే అర్థమయ్యే విధంగా. విధంగా నిజానికి మాండలికం మీరు లోతుగా వెళ్తే కొన్ని పదాలు అర్థం కావు. అట్లా అందుకోసమనే ఈ రకంగా రాయడం సక్సెస్ అయిందా సార్ మీ ఆలోచన? సక్సెస్ అయిందండి. బహుశా ఇప్పుడు ఎంఎస్ వాళ్ళది నాది మొదటి వేములవాడ కథలు 3 ప్రచురణలు పొందిందండి. 3 ముద్రణలు. 3 ముద్రణలు పొందిందంటే చాలా మంది చదువుతున్నట్టే. అసలు గొప్ప విషయం ఏంటంటే వేములవాడ కథలు చదివి ఆ వేములవాడ ఊరిని చూసిన వాళ్ళు, ఆ వేములవాడ ఊరికి వెళ్ళిన వాళ్ళు, నన్ను పలకరించిన వాళ్ళు బహుశా చాలా మంది ఉన్నారు. నేను కనిపిస్తే వేములవాడ కథల గురించే మాట్లాడతారు. అంటే నేను నల్లకోటు కథలు రాసిన, జ్యుడిషియరీ గురించి రాసిన కథలు రాసినప్పటికి కూడాను వేములవాడ కథల గురించి ఎక్కువగా సంభాషిస్తారు. దానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఎక్కువగా జ్ఞాపకాలు ఉండడము, జ్ఞాపకాలను ఈ రోజు సంఘటనకి ముడిపెట్టడం అనేది ఏదైతే ఉందో దాంతో ప్రతి ఒక్కరు ఎక్కడో జీవితంలో పట్ల ఇది మాకు సంబంధించిన కథే, మా గురించి రాసినటువంటి కథే అని అనుకోవడం అనేటువంటిది జరిగింది. దానికి కూడా ఒక ప్రధానమైనటువంటి కారణము అంటే రకంగా జ్ఞాపకాలని మనను అంటే నాస్టాలజీ అంటారు. అసలు రచయితలు రాసేదంతా కూడా నాస్టాలజీ అనండి. నాస్టాలజీ తప్ప జీవిత చరిత్ర తప్ప అంటే తమ ఆత్మచరిత్ర ఆత్మకథ తప్ప ఇంక వేరే కథలు ఏవి కూడా కథలు కావు, సాహిత్యం కాదు. ఆత్మకథలే సాహిత్యం అని నేను అనుకుంటాను, నేను నమ్ముతాను. నేనే కాదు, దేశంలో ప్రముఖ రచయితలు ఎవరైనా కూడా వాళ్ళు చూసిన జీవితానుభవాలే కథలుగా రాస్తారు. అవే బాగా చొచ్చుకోపోతాయి. కథకు ఉండేటువంటి కొన్ని లక్షణం ఉంటుంది, కొంత చివరిలో మార్పు అనేటువంటిది తీసుకొస్తారు. ఒక చిన్న మలుపులాగా ఉంటే ఎక్కువ మంది చదువుతారు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు. కాబట్టి అలాంటివి కూడా ఉంటాయి. మీరు ఇచ్చే తీర్పులతో కూడా కొన్ని కథలు పుడతాయా సార్? తప్పకుండా. అంటే ఇప్పుడు ఆమె కోరిక అని ఒక కథల సంపుటి వచ్చేది ఉందండి. ఆమె కోరిక కథలోపట అంటే నేను ఫ్యామిలీ కోర్ట్ జడ్జిగా చేసినప్పుడు నేను చూసిన జీవితాలు, ఆ తర్వాత మామూలుగా సీనియర్ సివిల్ జడ్జిగా ఉన్నప్పుడు చూసినటువంటి జీవితాలు, ఒక కోర్టుకి ఎట్లా వస్తారు, ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్లు ఉన్న వాళ్ళు, అంటే విడాకుల కోసం కావచ్చు, రకరకాల కారణాల వల్ల కావచ్చు, వాళ్ళు ఎలా ఉంటారు, ఎమోషనల్గా ఛార్జ్ అయి ఉంటారు. ఆ కథలన్నీ కూడా ఒక 20 కథలు 22 కథలు ఉన్నాయి. ఆమె కోరిక అనేది కథ పేరు. ఆమె కోరిక కథలో ఆ కథ నుంచి మొదలవుతుంది. దాంట్లో చాలా కథలు అంటే ఉమెన్ ఓరియంటేషన్లో వచ్చినటువంటి కథలు కూడా ఎక్స్క్లూజివ్గా అట్లా రాస్తే బాగుంటుంది అన్నాను. ఆమె కోరిక అనే సంపుటి ఏంటంటే అది కొంచెం అంటే కొంతమందికి నా కంక్లూజన్స్ నచ్చాయి, కొంతమందికి నా కంక్లూజన్ నచ్చలేదు. ఆ కథ ఏమిటంటే నేను నిజామాబాద్లో పనిచేస్తున్నప్పుడు 3వ రోజు 4వ రోజు ఒక కేసు నేను జడ్జిగా చేస్తున్నప్పుడు విచారణకు వచ్చింది. ఆ విచారణలో వచ్చినప్పుడు ఏంటంటే అది అప్పటికే వాళ్ళిద్దరు విడిపోయి 25 సంవత్సరాలు అవుతుంది, 25 ఇయర్స్ అయిపోతుంది. ఇంకా విడాకులు ఏంటి, ఇప్పుడు ఈ దశలో విడాకులు ఏంటి? సీనియర్ అడ్వకేట్ వచ్చారు, అందులో అతనికి 80 ఏళ్ళు ఉంటాయి. అతను వచ్చేసి ఇంకా దీంట్లో మీరు ఆర్గ్యుమెంట్ చెప్పేది ఏముంది సార్, ఆల్మోస్ట్ 25 సంవత్సరాల నుంచి వాళ్ళు వేరేగా ఉంటున్నారు అని అన్నాను. అంటే అతను అన్నాడు, నిజమే సార్ మీరు అన్నది వాస్తవము, మేము ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత మీకు ఎలా అనిపిస్తే, తీర్పు ఏ రకంగా అనిపిస్తే ఆ తీర్పు ఇవ్వండి, కానీ మా ఆర్గ్యుమెంట్స్ మాత్రం వినండి, మీరు ఒక రకమైనటువంటి అభిప్రాయానికి రాకండి అని అన్నారు. తప్పకుండా అది కరెక్ట్, అది అందుకోసం నేను మర్నాడు పెడతానండి, వాదనలు వింటాను అని చెప్పాను. ఇద్దరు భార్యాభర్తలు కూడా ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చిన తర్వాత అతను ఆర్గ్యుమెంట్ చెప్పాడు. అతను విడాకులు వద్దంటున్నాడు, భర్తనేమో కావాలంటున్నాడు, ఆమె వద్దంటుంది. అతని ఆర్గ్యుమెంట్ ప్రకారం ఏంటంటే వీళ్ళిద్దరు 25 సంవత్సరాల నుంచి వేరుగా ఉంటున్నారు, అది వాస్తవం. ఎందుకు వేరుగా ఉండడానికి కారణం ఎవరు? భర్తే కారణం. భర్త వేరే అమ్మాయితోని సంబంధాలు ఏర్పరచుకొని ఆమెతో కలిసి జీవిస్తూ ఈమెను చేశాడు. పెళ్ళైన తర్వాత కొద్ది రోజులకే ఆయనకు వేరే అమ్మాయితోని కొంచెం పరిచయాలు ఏర్పడ్డాయి. ఏర్పడిన తర్వాత నేను నిలదీసిన తర్వాత నాకు ఒక అబ్బాయి కూడా పుట్టాడు. ఆ అబ్బాయికి మొర్రి వచ్చింది. ఈ దశలో నువ్వు ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. నేను కూడా ఆర్థికంగా స్థిరంగానే ఉన్నాను, ఒక టీచర్ ఉద్యోగం చేస్తున్నాను.
అతనితో పాటు ఇలాంటి జీవితం గడపడం ఎందుకు, 7-8 గంటల వరకు ఉండడం ఎందుకు, అతను రోజు 8కో 9కో వస్తాడు ఇంటికి, అలాంటి వాడితో సంసారం చేయడం ఎందుకు అని వచ్చాను. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఘర్షణలు జరిగాయి, సామరస్యకంగా కలిసి ఉండడానికి కోసం ప్రయత్నాలు జరిగాయి, అవన్నీ విఫలమైనాయి. విఫలమైన తర్వాత నేను వేరే ఉంటున్నాను, అతను వేరే ఉంటున్నారు, నా కొడుకు ఇప్పుడు చదువుకొని అమెరికాలో ఉంటున్నాడు. ఆయన చెప్పిన వాదన ప్రకారంగా ఇప్పుడు ఎందుకు విడాకులు అది అది అతను ఇద్దరు పిల్లలతోని అతను కూడా ఆ భార్యతో పాటు ఉంటున్నాడు. ఇప్పుడు ఏమీ లేదు, వాస్తవంగా విడాకులు అతను తీసుకోవడానికి సరైన కారణాలు లేవు చట్ట ప్రకారంగా. ఒకవేళ కోర్టు ఉన్నాయని భావిస్తే మా క్లయింట్ ఒకే ఒక కోరిక అండి, ఆమె డైవోర్సీగా బతకదలుచుకోలేదు ఈ శేష జీవితాన్ని. ఇప్పుడు వాళ్ళకి 60 సంవత్సరాలు దాటిపోయినవి. ఈ శేష జీవితం లోపల ఆమె డైవోర్సీగా బతకదలుచుకోలేదు, ఒక వివాహితగానే బతకదలుచుకుంది, అది నా కోరిక, తీర్పు మీ ఇష్టం అని చెప్తాడు. అంటే అక్కడ రెండు, ఒకటి ఏంటంటే చట్టపరంగా అతనికి విడాకులు పొందే అర్హత లేదు, ఎందుకంటే ఆమె తప్పు లేదు, అతని తప్పిదమే ఉంది. కాబట్టి హిందూ వివాహ చట్ట ప్రకారం విడాకులు ఇవ్వడానికి మంజూరు చేయడానికి వీల్లేదు. రెండోది, ఒకవేళ మంజూరు చేయాల్సిన పరిస్థితి ఉన్నా కూడా నేను ఆమె రీజనింగ్తోనే కన్విన్స్ అయినాను, విడాకులు మంజూరు చేయలేదు, డిస్మిస్ చేశాను, అది ఆమె కోరిక కథ. ఈ కథ గురించి కొంతమంది ఉమెన్ రైటర్స్ చర్చ చేశారు చాలా సేపు ఫేస్బుక్లో. ఇది ఎంతవరకు సమంజసము, ఇది ఇట్లా విడాకులు ఇవ్వకుండడము, అది ఇది అన్నారు. సరే, ఇది జరిగిన సంఘటన, ఆ జరిగిన సంఘటననే నేను కథగా రాశాను, ఆమె కోరిక కథ. అదే పేరుతోని పుస్తకం బహుశా ఇప్పటికే ఆలస్యం అవుతుంది. ఆమె కోరిక, ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ ప్రకారం వివాహ బంధంలో ఒక మేల్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, ఫీమేల్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, అసలు విడాకులు కోరుకోవడంలో ఇతని ఉద్దేశం ఏంది, వద్దు అనటంలో ఈమె ఉద్దేశం ఏంటి, రివర్స్ చెప్పాను. పర్లేదు. అయితే ఇప్పుడు వివాహం కోరుకోవడంలో ఆయన ఉద్దేశం ఏం లేదు, ఈమె నుంచి పూర్తిగా దూరం ఉండాలి, ఈమె ఎక్కడైనా ఆస్తి కోరుకుంటుందేమో, వాళ్ళ కొడుకు డిమాండ్ చేస్తాడేమో, అవి కూడా ఉంటాయి. ఆమె స్పష్టంగా చెప్తుంది, ఇప్పుడు నా కొడుకు విలాఫ్గా ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, సంపాదించుకుంటున్న అవసరం లేదు, నాకు పెన్షన్ వస్తుంది, ఈ నుంచి నేను ఏమి ఆశించడం లేదు, ఈ సమాజంలో ఒక గౌరవంగా ఉండదలుచుకున్నాను, అది ఆమె కోరిక. ఆమె కోరిక రెండు రకాలుగా సమంజసమే. ఒకటి, ఆమె కోరిక సమంజసము, రెండోది చట్టపరంగా కూడా ఆమె కోరిక అతనికి విడాకులు మంజూరు చేసే పరిస్థితి లేదు. రెండు ఉన్నాయి. కాబట్టి అంటే నేను మొట్టమొదటి నా అభిప్రాయం ఏంటి, ఫస్ట్ డే 1 లోపల నేను వెళ్ళిన 3వ రోజు నా అభిప్రాయం ఏంటంటే, 25 సంవత్సరాలు అయిపోయింది, ఎమోషనల్లీ మ్యారేజ్ ఇస్ డెడ్. అంటే వాళ్ళు ఎమోషనల్గా లేదు కదా, ఇంకెందుకండి వీళ్ళు కొట్లాడడము, కోర్టు చుట్టూ తిరగడము అని నా అభిప్రాయం ఉండింది. కానీ ఆ 80 ఏళ్ళ సీనియర్ అడ్వకేట్ ఆయన ఒకే మాట అన్నాడు, మా వాదనలు విన్న తర్వాత, మా క్లయింట్ వాదనలు విన్న తర్వాత మీకు ఎలాంటి తీర్పు కావాలంటే అలాంటి తీర్పు ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు, కానీ మా వాదనలు వినండి అన్నాడు. మీ మైండ్ సెట్ ని మార్చుకొని మీరు తీర్పు ఇవ్వాల్సి వచ్చింది. అందుకే రెండు పక్షాలు వినడం వల్ల ఏంటంటే, జడ్జి అనేవాడు ఏంటంటే ఇరు పక్షాలు వింటాడు కాబట్టి మొట్టమొదటి అభిప్రాయంతోనే ఉండాల్సిన పరిస్థితి ఉండదు, ఎప్పుడు కూడా అభిప్రాయాలు మారిపోతుంటాయి. కానీ అభిప్రాయాలు వెలిబుచ్చకూడదు బెంచ్ మీద. వెలిబుచ్చినప్పుడు ఏమవుతుందంటే, పార్టీ అంటే మొదలు ఈయన ఈ అభిప్రాయంతో ఉన్నాడు, ఆ తర్వాత వేరే రకమైన తీర్పు ఇచ్చాడు అనేటువంటి అభిప్రాయానికి వాళ్ళు వస్తారు, దానివల్ల కూడా కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్, మీరు ఇందాక చెప్పినారు, మీరు తీర్పు పరంగా లేకపోతే మీ ప్రొఫెషన్ పరంగా ఎన్ని కథలు రాసినప్పటికీ, మా వెములవాడ కథలు ఇప్పటికీ రిలీజ్ అయిన 2 సిరీస్ వచ్చాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక సిరీస్ కూడా రావచ్చు. నిజంగా వి బ్లెస్డ్ సార్, 3rd సిరీస్ వస్తుంది అంటే. సో ఈ 2 సిరీస్లు ఈ వేములవాడ కథలే ఎక్కువ పాపులర్ అయినాయి అని చెప్తున్నారు. మీరు ఏ ఏజ్లో ఇట్లా కథలు రాయాలి అని మిమ్మల్ని ఈ థాట్ మీకు ఎందుకు కలిగింది, దానికి కలిగిన రీజన్స్ ఏంటి? అంటే ఒకటి ఏంటంటే, నాకు చిన్నప్పుడు చాలా నవలలు చదివాను, పుస్తకాలు చదివాను. ఎవరి చదివారు? నేను బుచ్చిబాబు చదివాను, చలం చదివాను. మా దగ్గర అంపశయ్య నవీన్ ఉండే కాలేజీలో. 73 అంటే 74 అంటే గ్రాడ్యుయేషన్ చదువుతున్న దశలో ఎక్కువగా విరివిగా చదివాను. ఆల్మోస్ట్ మునిమాకి నరసింహారావు, ఆ తర్వాత దాశరథి రంగాచార్య, ఈయన కథలన్నీ చదివాను. నవల్స్ పోయట్రీ అయితే కాళోజీ, శ్రీశ్రీ, వీళ్ళందరి సినారే, అందరి కవిత్వాలు చదివాను. ఈ చదువుతున్న క్రమంలో బుచ్చిబాబుని ఎక్కువగా చదివాను, చలంని ఎక్కువగా చదివాను, కొడవటి కుటుంబరావుని చదివాను. ఎక్కువగా చదివింది చలం, బుచ్చిబాబు, దాశరథి రంగాచార్య, అంపశయ్య నవీన్, ఈ నవలలు ఎక్కువ చదివాను. ఈ చదువుతున్నప్పుడు చాలా నవలలు చదివినప్పుడు కూడా నాకు ఎక్కడ చిన్నప్పుడు మనం బాలశిక్ష చదివినా, ఎక్కడ చదివినా తెలంగాణ
ఊర్ల పేర్లు ఎక్కడ కనిపించేవి కాదండి. okay. ఎక్కడ కూడా ఏనుగెక్కి ఏలూరు వెళ్ళాలి అవును. ఇలాంటి పదాలే కనిపించేవి ఎక్కడ చదివినా కూడా. అసలు తెలంగాణ పదము, తెలంగాణ ఊరు అనేది ఎక్కడ కనిపించదు అని ఒక లోపల ఎక్కడో ఒక వేదన ఉండేది. ఒక దశ లోపల ఒక నవలలో ఒక మా వేములవాడ ఊరికి ఆ కథానాయకుడు దేవుని దర్శనానికి వస్తాడు. ఆ నవల పేరు గుర్తులేదు, ఎంఎస్కో వాళ్ళు ప్రచురించిన నవల. అతను వాగు దాటి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాడు. అది ఒక చిన్న పేరాలో దానికి చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అయినాను. అబ్బా, వేములవాడ పేరు కనిపించింది నవలలో అని చెప్పేసినటువంటి గొప్ప ఆనందానికి లోనైనాను. ఇది ఇలా ఉండగా ఒకసారి మా ఇల్లు 9 గదులు ఉన్నప్పటికి కూడాను నా పెళ్ళి ఎవరికి మాకు ప్రత్యేకంగా ఒక గది అంటూ లేనటువంటి పరిస్థితి వచ్చింది, ఇన్ని గదులు ఉన్నప్పటికీ కూడా. అప్పుడు పెట్టెలు పెట్టుకునేటువంటి అర్ర ఒకటి ఉండేది మా ఇంట్లో, దాన్ని పెట్టెలర్ర అనేవాళ్ళు. ఆ పెట్టెలర్ర ఏంటంటే మా సిస్టర్స్ అందరికీ కూడా వాళ్ళ పెట్టెలు పెట్టుకునేది అక్కడ. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వేరే ఊర్లకు వెళ్ళిపోయినా కూడా వాళ్ళ పెట్టెలు అంటూ ఒకటి పర్సనల్ పెట్టి ఒకటి ఉండేది. ఆ తర్వాత మా అమ్మ కూడా ఏదైనా బంగారం కానీ ఏదైనా వ్యవహారం ఉంటే దాంట్లో ఒక అల్మార్లో పెట్టుకునేది. ఆ గది పేరు పెట్టెలర్ర. దానికి ఎప్పుడు తలపెట్టి ఉండేవాళ్ళు. మా హౌసుల రామయ్య వచ్చిన రోజు మాత్రమే ఆ గది తెరుచుకునేది, లేదా మా సిస్టర్స్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని ఓపెన్ చేయాలి. హౌసుల రామయ్య వచ్చినప్పుడు అందరూ బంగారం తీసి ఈ నగ చేయించడం ఆ నగ చేయించడం అనేది ఉంటుంది కదా. మేమందరం గుమ్మిగూడే వాళ్ళము. ఆ తర్వాత నా వివాహం అయిన తర్వాత ఆ పెట్టెలర్ర రూపురేఖలు మారిపోయింది. దాన్ని అమ్మకి ఇవ్వాల్సి వచ్చి దాన్ని ఒక బెడ్రూమ్ లాగా మార్చి పెట్టెలర్రని వేరే రూమ్కి కొన్ని మార్చి ఇలా చేసాం. అంటే పెట్టెలర్ర ఏ రకంగా మారిపోయింది, దీనికి కారణం ఏవైనా అట్లాగే ఉండాలనుకోవడం ఎంత సహజమో అట్లా లేవని బాధపడము అంతే సహజం. అది వేములవాడ కథలకి పదం, ఆ పరమార్థం. అది అట్లాగే ఉండాలనుకోవడం ఎంత సహజమో అట్లా లేవని బాధపడడం కూడా అంతే సహజం. ఇది జనరల్గా ప్రతి దగ్గర వర్తిస్తుంది. ఈ రకంగా అక్కడి నుంచి పెట్టెలర్ర నన్ను ఒకరోజు వేదనకి గురి చేసింది. అరే, మా పెట్టెలర్ర ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా మారిపోయింది, ఎందుకు ఇట్లా మారింది అని చెప్పేసినటువంటి దాని నుంచి పెట్టెలర్ర కథ నుంచి స్టార్ట్ చేశాను. ఆ పెట్టెలర్ర కథ నుంచి మొదలైన వేములవాడ కథలు జ్ఞాపకాల్లో నుంచి ఆ రకరకాల ఈ రోజున్నటువంటి వ్యవహారకి జీవితానికి అన్వయిస్తూ రాసినటువంటి కథ కూడా అట్లనే ఉంటుంది. అర్థం ఒకటి ఉంటుంది, వెనక పరమార్థం ఇంకొకటి ఉంటుంది. స్టోరీ లైన్ ఒకటి కనిపిస్తుంది, ఎండ్కి వచ్చేసరికి సార్ నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. నేల టికెట్ నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి ఎండ్ టైంకి. అసలు ఒక్క చిన్నప్పటి జ్ఞాపకాలు, ముఖ్యంగా అబ్బాయిల మధ్యలో దోస్తానా ఎట్లుంటది, పెద్దగా అయిన తర్వాత దాన్ని అంత గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వడం అనేది ఎంత అద్భుతమైన విషయం. అది నేల టికెట్ చదివితే తప్ప మా ప్రేక్షకులకు అర్థం కాదు. నాకైతే నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి సార్ నేల టికెట్ చదివితే. ఇంకొకటి టప్పాలాట. మీరు ఖాళీ సిగరెట్లతో టప్పాలాట మీరు తాగేవాళ్ళ సార్ సిగరెట్? నేను లేదు, సిగరెట్ సిగరెట్ కానీ మద్యం కానీ రెండింటి కూడా టీ టోటలర్ అంటారు. కానీ టప్పాలాట చాలా అంటే రాసిన విధానం ఇంకా మిమ్మల్ని మించి రాయలేరు సార్. టప్పాలాట చాలా బాగుంది. చిన్నప్పటికీ మనం ఆడుకున్న ప్రతిదీ ప్లస్ మనం అనుభవించిన ప్రతిదీ మనకి గుర్తు చేయటమే కాకుండా నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇప్పుడున్న గ్రామాల్లో పిల్లలు పెద్దగయ్యి వాళ్ళు పిల్లల్ని కనే టైంకి ఇవి చదివినా అంతే ఫీల్ అవుతారు. అంటే 4 తరాల్ని టచ్ చేసే విధంగా రాసిన మీ పదాలు, ఆ వ్యాకరణం నుంచి మీరు తీసుకునే ఏరుకొచ్చుకునే పదాలు నాకైతే బాగా నచ్చినాయి. మీ కథల్లో 3rd సిరీస్ కూడా వస్తుంది అంటున్నారు కాబట్టి వేములవాడ సిరీస్లో మీకు నచ్చిన కథ ఇప్పటికున్న 2 సిరీస్లో మీకు బాగా కష్టం అనిపించిన కథ, రాసినప్పుడు ఎక్కువసార్లు రిపీటేషన్స్ లేకపోతే ఎక్కువ టైం తీసుకున్న కథను, మీకు చాలా ఇష్టమైన కథ అంటే అఫ్కోర్స్ అన్ని ఇష్టమే, నేను ఇందాక అన్నట్టు ఒక ఆవగింజంతా అటు ఇటు అంటే ప్రత్యేకంగా అన్ని కథలు ఇష్టమే మీరు అన్నట్టు. అయితే 2 కథల లోపల మాత్రం చాలా తాకుతుంది. వాటిని కూడా అంటే జనరల్గా పర్సనలైజేషన్ ఉంటాయి, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఉంటాయి కథలు. వ్యక్తిగతంగా ఉన్నప్పటికీ కూడాను సమాజగతం చేయడమే రచయిత యొక్క ఇంపార్టెంట్. ఇది వ్యక్తిగతంగా ఉంటుంది. ఒకటి సమాధానం అనే ఒక కథ ఉంటుంది. ఒక మా బ్రదర్ చనిపోయినప్పుడు అతనికి చాలా క్లోజ్ ఫ్రెండ్ చూడడానికి రాడు. ఆ చూడడానికి రానప్పుడు ఎందుకు రాలేదు అన్నది ఆయన వేధిస్తూ ఉంటుంది. ఆ వేధిస్తూ ఉన్నటువంటి రాని వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో అతన్ని వెళ్ళలేదు, కావాలనే వెళ్ళలేదు ఆయన. ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి నన్ను చనిపోయినటువంటి రఘు నన్ను ప్రశ్నిస్తుంటాడు అని అతను అనుకుంటాడు. చివరికి నాకు ఒకరోజు ఫోన్ చేస్తారు ఆయన, నేను రాలేదు, నాకు ఎందుకు రాలేదు అంటే చనిపోయిన వ్యక్తి ఫేస్ని నేను చూడడం నాకు ఇష్టం లేదు, అదే ఫేస్ నా మైండ్ లోపల ఉండడానికి వీల్లేదు అనుకున్నాను, కానీ నా అభిప్రాయం తప్పు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళడం అనేది
మనం చేయాల్సినటువంటి కర్తవ్యం. అక్కడ వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం అనేది ఒక గొప్ప విషయం. అక్కడ ఒక పూలదండ పెట్టడం అనేది ఒక గొప్ప విషయము. ఆ విషయాన్ని నేను చాలా రోజుల తర్వాత గుర్తించాను, రియలైజ్ అయ్యాను అని చెప్తాడు. అని ఆ కథ అతను నాతో ఫోన్లో మాట్లాడిన సంభాషణతో ఆ కథ ముగుస్తుంది. అంటే కథ ఎక్కడి నుంచి, మా బ్రదర్ పెరిగిన దశ నుంచి మొదలై ఆయన చనిపోయినటువంటి స్థితికి వచ్చేసి, ఆయన చనిపోయినప్పుడు ఎవరు రాలేదు, ఎవరు వచ్చారు, ఒక క్లోజ్ ఫ్రెండ్ ఎందుకు రాలేదు అనేటువంటి విషయం వచ్చేసి అతను నాతో మాట్లాడినటువంటి అంశంతో కథ ముగుస్తుంది. అది బహుశా ఆ కథ ఎందుకు చెప్తాల్సి వచ్చిందంటే, నేను హిమాయత్ నగర్లో ఉన్నప్పుడు మా బిల్డర్ ఒకతను చార్ట్ అకౌంటెంట్ అబ్బాయి ఉండేవాడు. అప్పుడు అతనికి జస్ట్ 30 years ఉంటాయేమో. ఒకరోజు మెట్ల నుంచి దిగుతుంటే ఇవన్నీ నవ్య వారపత్రికలో వచ్చాయి. ఆయన ఒకరోజు నవ్య వారపత్రిక చూస్తూ చదివాడట. చదివి ఒకరోజు ఇంటికి వస్తాను సార్ అన్నాడు. సరే రండి అన్నాను. నవ్యలో మీ కథలు చదువుతున్నాను సార్, ఈ కథ నన్ను బాగా ప్రభావితం చేసింది. ఈ ఈ ఈ కథలు పబ్లిష్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది సార్ అని అడిగాడు. 30,000 40,000 అవుతుంది అన్నాను. నేనే పబ్లిష్ చేస్తాను సార్, చేసి అందరికీ ఫ్రీగా కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సార్ అన్నాడు. అంటే ఒక 30 సంవత్సరాల యంగ్స్టర్ ఆయన మీద ఈ కథ ఇంత ప్రభావం చూపించిందా అని చెప్పేసి నాకు అనిపించింది. టచ్ అయ్యింది. అంటే ఒక చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్ళడం ఎందుకు అవసరము, ఎందుకు చూడాలి, ఆ కుటుంబ సభ్యులకి ఎందుకు మనం ఒక రకమైనటువంటి మనోధైర్యాన్ని ఇవ్వాలి, అక్కడ ఒక పూలదండను ఎందుకు పెట్టాలి. ఈరోజు ఫిష్ వెంకట గురించి చాలా మంది మాట్లాడుతున్నారు, ఎవరు రాలేదని. కాబట్టి అది జనరల్గా మిస్ అవుతున్నారు. ఆ మిస్ మీ అనుభవం దృష్ట్యా నిజంగా ఇప్పుడు మన క్లోజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా మన ఆలోచనల్లో సజీవంగా ఉన్నప్పుడు మన ఫీలింగ్ ఒకలా ఉంటుంది, నిర్జీవంగా ఉన్నప్పుడు మనం అది ఎక్కడ ఫిక్స్ అయిపోతుందో అన్న భయానికి మనం చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడము అనేది జరుగుతుందా సార్ నిజంగా? అంటే కొంతమంది ఏంటంటే, ఆయన అభిప్రాయం ఏంటంటే, ఆయన కూడా న్యూరో సర్జన్, ఆయన అభిప్రాయం ఏంటంటే, బతుకున్నప్పుడు అంత యాక్టివ్గా రఘు ఉండేవాడు, ఆ ఫీలింగ్ నాకు పోతుంది అన్నాడు. కానీ చివరిలో ఏం చెప్తాడు, నా అభిప్రాయం తప్పు అనే అభిప్రాయానికి వస్తాడు అతను. తప్పు, అసలు వెళ్ళి అక్కడ ఒక పూలదండ పెట్టడమే చేయాల్సింది, కుటుంబ సభ్యులతో నేను ఉన్నాను అనేటువంటి ఒక ధైర్యం ఇవ్వడమే చేయాల్సింది, అది నేను చేయలేకపోయాను, అది నన్ను వేధిస్తుంది ఎప్పుడు అంటాడు. ఈ కథ నాకు బాగా నచ్చిన కథ. అట్లాగే మా ఫాదర్ గురించి రాసిన కథ ఉంటుంది. 2-3 కథలు ఉన్నాయి మా ఫాదర్ గురించి రాసినవి. మా ఫాదర్ ఉంగరం గురించి ఒక కథ ఉంటుంది. మా ఫాదర్ డెత్ సెరమనీ గురించి ఒక కథ, అంటే ఆయన సుబ్రహ్మణ్యం దవాఖానా అనే కథ ఉంటుంది. ఆయన ఎలా వచ్చారు, ఎట్లా ఉన్నారు, ఆయన ఎలాంటి సేవ చేశారు అనే కథలు ఉంటాయి. కాబట్టి సత్యమ్మ లేకుండా, మా ఊరు లేకుండా, మా బాపు లేకుండా వేములవాడ కథలు లేవు. ఇవి కథలు రాజన్న అంటే రాజన్న ఆలయంతో పాటు పోచమ్మ ఆలయం టచ్ చేస్తారు, నగరేశ్వర ఆలయం టచ్ చేస్తారు, భీమేశ్వర ఆలయం టచ్ చేస్తారు. వెమ్లవాడ ఇంటింటి దేవుడు సార్. వెమ్లవాడ రాజన్న తెలంగాణలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ప్రతి ఇంటి దేవుడు. నేను ఇందాక చెప్పినట్లు 4 తరాల పుట్టు వెంట్రుకలు, గుండ్లు అక్కడే జరుగుతాయి. మా ఇంట్లో కూడా అదే, మా ఇంటి దేవుడు వెమ్లవాడ రాజన్నే. సో 4 తరాల గుండ్లు, 4 తరాల పుట్టు వెంట్రుకలు. సో కోట్ల మందికి ఇంటి దేవుడైన రాజన్న టాపిక్, రాజన్న ఇంటి చుట్టూ, రాజన్న నివాసం ఉన్న గర్భాలయం చుట్టూ, ఆ గల్లీ, ప్రతి గల్లీ అక్కడే మనం తిరుగుతున్నామా అనిపిస్తుంది మీ కథలు చదివితే. అంటే ఒకటి మొత్తం అంటే సేవ వెళ్తుంది కదా, అక్కడ 2 సేవలు ఉంటాయి. హరిహరులు 2 ఉంటారు. ఆ 2 సేవలు లేకుండా ఒక సేవ ఎప్పుడు రాదు. ముందు శివుని సేవ వస్తుంది, వెనుక అదే అనంత పద్మనాభ స్వామి ఆ సేవ వస్తుంది, శ్రీరాముడు ఆ సేవ వస్తుంది, హరిహరులు అంటారు. ఆ 2 సేవలు రావడం అనేటువంటిది ఒక వేములవాడలోనే నాకు ఎక్కువగా కనిపిస్తుంది. ఆ 2 కూడా సేవలు వస్తాయి, ఆ 2 ఉంటాయి. తర్వాత మొదటి సంపుటంలో అన్నపూజ అనే కథ ఉంటుంది. ముందు మేము చిన్నప్పుడు అన్నపూజ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా మారిపోయింది, దానికి జీవన విధానం ఏమిటి. అన్నపూజ అంటే మా ఊర్లో మా బుచ్చికిష్టే, మా పూజారి, ఆ బుచ్చికిష్టే అంటే త్రివేణమ్మ గారి హస్బెండ్, ఆయన వచ్చేవారు ఇంటికి, మమ్మల్ని గుడికి తీసుకెళ్ళిపోయి పూజ చేసి, నర్సయ్య మా ఇంట్లో నుంచి తీసుకుపోయినటువంటి అన్నాన్ని దేవుని మీద పెట్టేసి దండం పెట్టి పూజ చేయించి పంపించేవారు. ఇది మా చిన్నప్పుడు సంఘటన. ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఏమిటంటే, మా ఇంటికి ఎవరైనా భోజనానికి వచ్చినట్లయితే బయట నుంచి హోటల్ నుంచి తెప్పించుకోవడం ఈజీ. కానీ మా ఆవిడ ఇప్పుడు కూడా తనే వండి పెడుతుంది. ఎందుకమ్మా అంటే, మీరు రాజేశ్వరుని మీద మీరు వండిన భోజనం పెట్టలేదని మీరు ఎంత బాధపడుతున్నారో, మేము
ఆ అతిథులకి నేను చేసినటువంటి భోజనం పెట్టకపోతే అంతే బాధ ఉంటుంది. కొంత శ్రమ ఉన్నప్పటికి కూడాను ఇది గొప్ప ఆనందాన్ని ఇస్తుంది అతిథి కదా. దేవో భవ. ఇది గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. బయట నుంచి తెప్పించవచ్చు, పెద్ద విషయం కాదు అని ఆ కథ అటకంగా ముగుస్తుంది. చివరి కథలో ఏమంటాము, మా రాజేశ్వరునికి తిరిగి ఇలా మేము భోజనం పెట్టేటువంటి పరిస్థితి వస్తుందా, ఆశ అంతే. అది అన్న పూజ లేకపోతే త్రివేణమ్మ కథలోను ఆ, చెంబెడు నీళ్లు లేచాక చెంబెడు నీళ్లు వెళ్ళి ఆమె. రాజన్న మీద అభిషేకం లాగా చేసి వచ్చిన తర్వాతే వంట అయినా ఏదైనా. అదే ఆ రోజులు నిజంగా వేములవాడలో ఉన్నాయి అసలు. ఇంకా త్రివేణమ్మ ఉన్న రోజులు అట్లా చేసిందండి ఆవిడ. త్రివేణమ్మ పాపం ఆమె బతికినన్ని రోజులు ఆమె అలాగే బతికింది. అందుకోసమని ఆమెకు పెళ్లి, ఆ కొడుకు తొందరగా పెళ్లి చేశారు. ఆ తర్వాత బుచ్చికృష్ణయ్య గారు అనేది అనమాట, యువత నేను ఎక్కడ రా, నేను చచ్చిపోతున్నాను. రాజ్యం కోడలు, రాజ్యం మా క్లాస్మేట్. అసలు వాళ్ళ పేర్లు అట్లనే తీసుకున్నారు. అట్లాగే తీసుకున్నానండి. అంటే కథలు ఎప్పుడో ఒక వ్యక్తుల గురించి కథలు రాసినప్పుడు మనము పాజిటివ్ అంశాలే రాసినాం కాబట్టి ఎవరికి ఆనందం కలిగింది తప్ప ఎవరికి ఎక్కడ కూడా నొప్పి కలగలేదు. చాలా కథల్లో ఉన్న కథానాయకులు నాయకులు ఎవరైనా స్పందించిన తీరులో మీకు గుర్తుండిపోయింది? ఎందుకంటే ఇప్పుడు ఒక కథలో నా పేరు ఉంది అన్నప్పుడు అసలు ఆ వైబ్ వేరు. ఇప్పుడు గాజుల ఎల్లయ్య అనే కథ ఉంటుందండి, మొదటి సంపుటంలో ఉంటుంది. ఆ గాజుల ఎల్లయ్య ఎందుకు అని అంటే, మా ఇంటి దగ్గరలో ఉండేవాడు గాజుల ఎల్లయ్య, నాకన్నా సీనియర్, 2 years 3 years సీనియర్. ఆయనకు అప్పటికే చందమామ కథలు చదివి ఆ కథలు రాసేటువంటి స్పిరిట్ ఉండేది ఆయనకి. ఆ బొమ్మలు కూడా వేసేవాడు, ఆ బొమ్మలు వేసి కథలు రాసేవాడు. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేసి పుస్తకాలు తీసుకుని వెళ్ళేవాడు, ఏది కథల పుస్తకాలు, చందమామలు. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన రాసిన కథను చూపించి అప్పుడు ఒక గొప్ప రచయితను చూసినటువంటి సంతోషం మాకు కలిగింది. ఆ తర్వాత కాలక్రమం లోపల అతను వేములవాడ రాజేశ్వరుని గుడి ముందు గాజుల దుకాణం పెట్టుకొని బతుకు కొనసాగించాడు. మేము జీవన క్రమం లోపల ఎదిగిపోయి కథలు రాసుకుంటూ పోతూ ఉన్నప్పుడు చివరిలో ఆయన ఒక మాట చెప్తా. ఒకరోజు ఆ షాప్కి వెళ్ళినప్పుడు అంటాడనమాట, జింబో, ఇప్పుడు నేను రాయడం మానేశాను, చెలిమలో నీళ్లు తీస్తేనే కదా నీళ్లు వస్తాయి, మీరు తీస్తూ పోతున్నారు, నేను తీయడం మానేశాను అంటాడు. అంటే అప్పుడు కూడా అతను రచయిత అతనిలో ఇంకా ఉన్నాడు. ఆ మాట అన్నాడంటే ఆ కథ చదివిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఇప్పటికి కూడా నేను వేములవాడకి వెళ్తే, ఒక మీటింగ్లోకి వెళ్తే తప్పకుండా వచ్చి కలుస్తాడు, కలిసి మాట్లాడిపోతాడు. ఆయనకి ఏం లేదు, ఒక సంతోషం అన్నట్టు. మా నాన్నగారు మా బాపు గురించి రాసినటువంటి కథ ఈయన రాశాడు అనేటువంటి ఒక ఆనందం ఆయనకి ఉంటుంది. అట్లాగే దసరా అనే కథ లోపట దాంట్లో కూడా మాకు బాలరాజు అని ఒక టైలర్ ఉండేవాడు. అతను ఇంట్లో బాగా కుడతాడని ఫేమస్ ఆయనకి. కొంతమంది మాత్రమే ఆయన దగ్గర కుట్టించుకునే వాళ్ళని. అందులో నేను ఒకడిని అన్నమాట. ఆయన ఎప్పుడు 4 గంటలకు అందరం బయలుదేరాలి గుడి నుంచి, ఇంట్లో నుంచి గుడికి బయలుదేరి జమ్మి దగ్గరికి వెళ్ళి ఇంటికి రావాలి. అలాంటి దశలోపట ఆయన 3:30 దాకా బట్టలు ఇవ్వకపోయేవాడు. ఆ 3:30కు ఆయన బట్టలు ఇవ్వాలి. అప్పుడు వెళ్ళిపోయి బట్టలకు బొట్టు పెట్టి బట్టలు వేసుకొని బయటకు వెళ్ళాలి. అలాంటి వాళ్ళ అబ్బాయి గురించి ఆయన గురించి మొత్తం కథ ఉండదు, కానీ ఆ దసరా కథ లోపల ఒక రెఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ అబ్బాయి కూడా టైలర్ అయిపోయినాడు. సరే ఇప్పుడు నేను అలా లేను, మా నాన్నలాగా నేను ఇప్పుడు త్వరగా ఇస్తున్నాను అని చెప్పి ఒకరోజు ఫోన్ చేసి చెప్పిన సందర్భాలు ఇట్లా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు రాజ్యం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటుంది, చెప్పిన సంఘటనలు ఉంటాయి. తర్వాత వాళ్ళ అల్లుడు ఈశ్వర్ గారు, నారాయణ శర్మ గారు, ఆయన కూడా ఈ కథలను బహుశా ఈ 2వ సిరీస్ కాదు 3వ సిరీస్ కూడా రాయాలి అని నన్ను అడుగుతున్నటువంటి వ్యక్తుల్లో ఈశ్వర్ గారు, నారాయణ శర్మ గారు కూడా ఒకరు. ఆ పాన్ స్పెషాలిటీ ఏంటి సార్? పాన్ ఏం లేదు అంటే, పాన్ అంటే వస్తువులు అనేటువంటివి మనకి ఏ రకంగా గుర్తుండిపోతాయి, మన పెద్దవాళ్ళని ఏ రకంగా గుర్తు చేస్తాయి. మా బాపు పాన్ తినేవాడు, మా అమ్మ పాన్ తినేది. అప్పుడు ఒగల్దాన్ అనేది ఉండేది. ఒగల్దాన్ పాన్ కోసం ఉండేటువంటి డబ్బా ఒకటి, ఒగల్దాన్ ఒకటి. అంటే ఊరికి అప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవు కదా, ఇన్ని వాష్ బేసిన్లు, సింకులు ఇవన్నీ లేవు కాబట్టి చాలా పెద్ద ఇంట్లో దూరం ఉండేది కాబట్టి ఆ ఒగల్దాన్ అనేది మా బాపు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఒగల్దాన్ పెట్టేది. ఆ ఒగల్దాన్లో ఆయన నమిలి వచ్చినప్పుడల్లా దాంట్లో ఉంచేసేది. మళ్ళీ తీసుకుపోయి దాన్ని కడిగి మళ్ళీ పెట్టేవాళ్ళు అనమాట. అవన్నీ కూడా ఆ కథ అంతా నేపథ్యం అంతా చెప్తూ చివరికి కథలు ఏమంటాం అంటే, ఇప్పుడు ఇంట్లో అవి జ్ఞాపకాలుగా మిగిలిపోయినవి, ఇప్పుడు ఎవరు లేరు అవి అని చెప్పేసి చెప్తాము. అంటే కొన్ని వస్తువులు కూడా మనుషులని స్పెషాలిటీ గురించి కూడా చాలా బాగా వివరించారు. పాన్ స్పెషాలిటీ ఏంటంటే ఆ జర్దా తయారు చేయడం అనేది ఒక పద్ధతి ఉండేది. ఇంట్లో బయటకున్న జర్దాలు కాకుండా ఇంట్లోనే జర్దా తయారు చేసేవాళ్ళు.
దానికి ఒక పెద్ద అవును, దాంట్లో పెద్ద పెట్టేసి ప్రాసెస్ అది. మీరు దాన్ని వేడి వివరించిన చేసి తీరు ప్రాసెస్. పెద్ద ప్రాసెస్ ఉండేది. ఆ తర్వాత కొంచెం వాళ్ళు కూడా మానేశారు. చివరి దశలో ఆరోగ్యాలు, అనారోగ్యాలు ఇవన్నీ వచ్చిన తర్వాత పాన్ మానేశారు. కానీ అవి అట్లాగే ఉండిపోయినాయి. పాన్ దాని కానీ ఒగల్ దాని కానీ ఆ ఉండిపోయిన దశలో ఉన్నాయి. ఓకే. మీకు నచ్చిన కథ ఇప్పుడు రాబోయేది ఆమె కోరిక చెప్పినారు. అవును. కష్టం అనిపించింది, ఎక్కువ టైం తీసుకున్న కథ ఏంటి సార్? అంటే జనరల్‌గా ఏంటంటే నేను కథలు రాయడానికి ప్రధాన కారణము ఒక టైమ్ షెడ్యూల్ ఉన్న కథల్లోనే రాశానండి. ఓకే. 90లో రాసినప్పుడు ఏంటంటే ఒక 4 కథలు రాసిన తర్వాత సీరీస్ స్టార్ట్ అయింది. సీరీస్ స్టార్ట్ అయిన తర్వాత ఆ 4 కథలు అయిపోగానే డెడ్‌లైన్ ఉంటుంది కదా! డెడ్‌లైన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రాసేవాడిని. ఓకే. ఆ తర్వాత రెండో సీరీస్ రాయడానికి కారణం ఏంటంటే మా ఈశ్వర్ గారు, నారాయణ శర్మ గారే ఆయన రాయండి మీరు రెండో సీరీస్ అన్నారు. అన్న తర్వాత తెలంగాణ అని ప్రభుత్వ పత్రిక ఒకటి వచ్చేది. ఆ ప్రభుత్వ పత్రిక వచ్చిన తర్వాత దాంట్లో ప్రతి నెల ఒక కథ రాసేవాడిని. ఆ తెలంగాణ కథ. దాంట్లో కూడా డెడ్‌లైన్ ఉంది కదా! ఏది ప్రతి నెల కథ రాయాలి. ఆ రకంగా రాసేసుకుంటూ పోయేవాడిని. ఆ తర్వాత దిశ డిజిటల్ డైలీ పేపర్ ఉంది. దీంట్లో తెలంగాణ పత్రికలో ఆపేసిన తర్వాత దిశలో కంటిన్యూ చేశాను. ఇది వేములవాడ కథలు. వేములవాడ కథలను ప్రత్యేకంగా పెట్టకపోయినా ఆ కథలు సంబంధించిన అంశాల గురించి రాసిన కథలు. ఇప్పుడు ఇది ఏదైతే ఒగల్దాన్ కథ ఏదైతే ఉందో అది దిశలోనే వచ్చింది. అవన్నీ కూడాను దీంట్లో సంపుటిలో వేశాము. సిద్దిపేట వెంకట్రావు కానీ ఒక వ్యక్తుల గురించి కథలు రాయడం అనేటువంటిది మామూలుగా ఉండదు. జనరల్గా ఊరి గురించి రాసినప్పుడు అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ బాగా బాండింగ్ ఉంటే తప్ప మనం రాయలేము. ఆ తర్వాత రెండోది ఏమిటంటే కథలు చరిత్ర అనేటువంటిది మామూలు వ్యక్తులు సృష్టిస్తారు అనుకుంటారు, కానీ రచయితలు అనే వాళ్ళు చరిత్రను సృష్టిస్తారు. ఎందుకు చరిత్ర అంటే మామూలు చరిత్రకారులు చెప్పే చరిత్రలో జీవన విధానం అంతగా కనిపించదు, కానీ రచయితలు రాసేటువంటి కథల్లో అప్పటి జీవిత విధానం, జీవన విధానం, అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కనిపిస్తాయి. కాబట్టి రచయితలు అనే వాళ్ళు ఒక చరిత్రకారులు అంటాను. అంటే ఇవన్నీ కూడా ఒక జీవితాన్ని ఒక కాలాన్ని రిసెంబుల్ చేసినటువంటి కథలు, అప్పటి ఉన్నటువంటి వాతావరణాన్ని ఆ కథలన్నింటినీ చూపించినటువంటివి ఇవన్నీ కూడా. కాబట్టి ఒక చరిత్రని డిస్క్రైబ్ చేసినటువంటి అంశంగానే నేను భావిస్తాను. చరిత్రను, ఆటోబయోగ్రఫీని, నా జీవిత చరిత్ర అంటే నిజంగా చెప్పండి, నేను రచయిత కాకపోతే మా ఫాదర్ గురించి కథ రాసే పరిస్థితి నాకు ఉండేదా? మా ఫాదర్ ఉంగరం గురించి కథ రాసే పరిస్థితి నాకు ఉండేదా? మా అమ్మ చల్ల గురించి కథ రాసే పరిస్థితి ఉండేదా? మా అన్నయ్య చనిపోతే ఆయన మరణం గురించి కథ రాసేది ఉంటుందా? మా ఇంకో కథ సిస్టర్ ఉంటుంది, ఆమెను చివరిసారిగా చూడలేనటువంటిది ఒక వ్యక్తి, ఒక లేడీ ఉంటుంది, మా బంధువే, చూడలేదని ఆమె బాధపడి ఏడుస్తుంది, ఆఖరి చూపు చూడలేదని. అవన్నీ కూడా రికార్డ్ చేసే పరిస్థితి ఉంటుందా? కాబట్టి ఒక రచయితను నేను అయినందుకు చాలా గర్వపడతాను. ఇవన్నీ బతికి ఉన్నాయి, బతికి ఉంటాయి. ఇంకా రాజేందర్ కొంతకాలానికి ఉండడో కానీ కథలు మాత్రం ఉంటాయి అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీకు నచ్చిన రచయిత లేదా కవి, మీరు చదివిన ఎన్నో పుస్తకాలు, మీ అనుభవంలో చాలా పుస్తకాలు చదివారు, ఇంత సుదీర్ఘ కాలంలో ఒక ప్రొఫెషన్లో ఒక టాప్ ప్లేస్లో ఉంటూ కూడా మీ వ్యాపకాన్ని ఎక్కడా వదలకుండా ఇంకా సిరీస్ల వైజ్ మీరు కంటిన్యూ చేస్తున్నారు. మిమ్మల్ని మెప్పించిన రచయిత కానీ కవి అంటే రచయితలు అనొచ్చు ఒకరు కాకుండాను, అంటే వాళ్ళు రాసినంత కూడా నేను రాయడం లేదు నిజం చెప్పాలంటే. దాశరథి రంగాచార్య గారు రోజు రాసేవారట, రోజు 20 పేజీలు, 30 పేజీలు, 50 పేజీలు రాసేవారట. నేను అంతగా రాయడం లేదు. నాకేంటంటే మల్టీఫేరియస్ యాక్టివిటీస్ అయిపోయినాయి. మనం వారం కాగానే ఒక సాక్షి నుంచి ఫోను, లేకపోతే వెలుగు నుంచి ఫోను, లీగల్ వ్యాసాల గురించి అడుగుతారు. ఆ లీగల్ వ్యాసాలు అవి ఏంటంటే ఏదో రాస్తున్నాము, రాస్తున్నాం, కానీ కథలు రాయడంలోనే, కవిత్వం రాయడంలోనే మనకు ఉండేటువంటి గొప్ప ఆనందం అనేటువంటిది కలుగుతుంది. అంటే కథలు ఎట్లా ఉంటాయంటే, ఒక ఊరు గురించి చెప్పాలంటే, ఒకప్పుడు నేను మా ఊరిలో నివసించాను, ఇప్పుడు మా ఊరు నాలో నివసిస్తుంది. అది అంటే ఇది అంటే ఇంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటే తప్ప కథ గురించి కావచ్చు, ఊరి గురించి కావచ్చు, వ్యక్తుల గురించి కావచ్చు, రాజేశ్వరుని గురించి కావచ్చు, ఎవరి గురించి అయినా ఇంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటే తప్ప రాయలేము. బహుశా ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ నాకు ఉంది అని నేను అనుకుంటున్నాను. అందుకే రాశాను, ఇంకా రాస్తాను. ఓకే. డిగ్రీ దగ్గర నుంచి మీరు బుక్స్ చదువుతూ మీలో ఒక రచయిత బయటకు వచ్చారు. మిమ్మల్ని లా వైపు నడిపించింది ఎవరు? అంటే జనరల్గా ఏంటంటే నేను బాగా స్వేచ్ఛగా ఉండాలి, నిఠారుగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ ఉద్యోగాలు ఏవైనా కూడా
ఏ ఉద్యోగంలో అయినా కూడా ఇంత నిటారుగా ఉండలేమేమో, మనం లా చదివితేనే బెటర్గా ఉంటుందేమో అనుకున్నాను. అయితే మా పెదనాన్నగారు పెద్ద బాపు నేను పుట్టే వరకు ఆయన చనిపోయారు. ఆయనకు సిరిసిల్లలో పెద్ద ఇల్లు ఉండేది, పుస్తకాలు ఉండేది. ఆయన అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశారు. బహుశా అది ఎక్కడైనా నన్ను లోపల కొంత ప్రభావితం చేసిందేమో అనుకుంటాను. తర్వాత బేసికల్గా ఇంకోటి అంటే మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండాలంటే అది ఈ వృత్తి మాత్రమే ఉంటుందేమో అనుకున్నాను. ఆ తర్వాత వృత్తిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగంలోకి ఎందుకు వచ్చారు అనే ప్రశ్న వస్తుంది. వృత్తి లోపల చాలా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. నేను చూజ్ చేసుకున్నటువంటి ప్లేస్ చాలా చిన్న ప్లేస్కి వెళ్ళిపోయాను ప్రాక్టీస్ చేయడానికి. ఆ ప్లేస్ సరిపోదేమో, ఆ వేగం ఆ రోజు అనుకున్నాను. అప్పుడు ఈ ఉద్యోగం అయితే బెటర్ కదా, ఇది ఇక్కడ కూడా స్వతంత్రంగా ఉండొచ్చు అనుకున్నాను. నిజంగానే ఉండడానికి, స్వతంత్రంగా ఉండి పని చేయడానికి అవకాశం ఉన్న ఏకైక వృత్తి బహుశా న్యాయమూర్తి వృత్తి అని నేను అనుకుంటాను. నా వరకు మాత్రం నేను చాలా స్వతంత్రంగా ఉన్నాను, స్వేచ్ఛగా ఉన్నాను. నా ఇష్ట ప్రకారము, లా ప్రకారము, నా కాన్షియస్ ప్రకారం పనిచేశాను. మీ న్యాయ వృత్తిలో మీరు తీర్పు చెప్పిన కేసులో కానీ, లేకపోతే మీకు టిపికల్గా అనిపించిన ఏదైనా కేసు గురించి చెప్పమంటే? కేసు గురించి చెప్పండి. టిపికల్గా అంటే సంఘటనలు చెప్తాను. సార్ ఎట్లా ఉంటాయంటే దాని మీద కథ కూడా రాశాను నేను. ఒకసారి నేను ఇక్కడ 11th మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తున్నాను. ఎక్కడ సికింద్రాబాద్లో పనిచేస్తున్నప్పుడు శనివారం రోజు జనరల్గా కోర్టు వర్క్ ఉండదు. ఇద్దరం పక్కన మ్యాజిస్ట్రేట్ ఉన్నారు, నేనున్నాను. ఇద్దరం కలిసి కాఫీ తాగుతున్నాము. 10:30, 11 ప్రాంతంలో అనుకుంటాను. ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చాడు. అతను సివిల్ సైడ్ పనిచేస్తున్నాడు, మేము క్రిమినల్ సైడ్ పనిచేస్తున్నాం. ముగ్గురం కలిసి కాఫీ తాగుతున్నాము. ఇమ్మీడియట్గా ఒక అతను వ్యక్తి తోసుకొని మా ఛాంబర్లోకి వచ్చాడు. అటెండర్ పరిగెత్తుకు వచ్చాడు. సార్ నేను ఆపుతున్నా కూడా ఆగట్లేకుండా వచ్చాడు. అంటే ఏంటి బాబు అంటే, పోలీసులు నా వెంటబడ్డారు సార్, నన్ను కాల్ చేస్తారేమో, ఎన్కౌంటర్ చేస్తారు, నేను ఒక నెక్స్ట్లైట్ని అని చెప్తాడు. అయితే అప్పుడు నా ఛాంబర్లోకి వచ్చాడు కాబట్టి నేను అక్కడ లోకల్గా మ్యాజిస్ట్రేట్ని కాబట్టి, సరే బాబు అంటే ఎక్కడున్నాయి మీ కేసులు అని అడిగాను. మా దగ్గర ఏమైనా కేసులు పెండింగ్ ఉన్నాయంటే మా దగ్గర లేవు అని అంటాడు అతను. మరి ఎక్కడ మీ కేసెస్ పెండింగ్ ఉన్నాయంటే మెదక్ కోర్టులో నా కేసెస్ పెండింగ్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఇక్కడ కార్ఖానాలో ఉంటే పోలీసులు ఆ ఇంటి చుట్టుముట్టు వచ్చేసారు. నేను మెల్లిగా తప్పించుకొని ఇక్కడ కోర్టుకు వచ్చేస్తే రక్షణ వస్తుందని చెప్పేసి అనుకొని ఇక్కడ దాకా వచ్చాను అంటే, మా ఇద్దరు ఫ్రెండ్స్ అన్నారు, నీ దగ్గర కేసు లేదు కదా, మన దగ్గర కేసు లేదు కదా, మీరు అతన్ని ఏ రకంగా రక్షిస్తారు అన్నారు. అతను మన దగ్గరికి చొచ్చుకొని వచ్చాడు, అతను ఏదో రకంగా రక్షించాల్సిన బాధ్యత మ్యాజిస్ట్రేట్గా నా పైన ఉంది అని నేను అనుకొని పక్క రూమ్లోకి వచ్చేసి వాళ్ళిద్దరి ముద్దు ఎందుకని నేను చూసి ఒక క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉన్నటువంటి ఒక ప్రావిజన్ని నాకు అంటే ఇక్కడ నేరం జరగకపోయినా ఎక్కడో నేరం చేసిన వ్యక్తిని కూడా నేను కస్టడీలోకి తీసుకోవచ్చు అనే ఒక వ్యాఖ్యానాన్ని నేను రాసి అతను నా కస్టడీలోకి తీసుకొని అతన్ని తిరిగి మెదక్ కోర్టుకి పంపించారు. అంటే అతను ఆ ఎన్కౌంటర్లోకి రాకుండా ఎన్కౌంటర్ అయ్యే అవకాశాలు ఉండేవి. కాబట్టి ఇట్లా కొన్ని సంఘటనలు ఉంటాయి. అట్లాగే ఇంకొక కథ, నిర్ణయం అనే ఒక కథ ఉంటుందండి. ఆ నిర్ణయం కథ ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ఒకసారి ఎప్పుడో బైక్ మీద వెళ్తారు. ఎక్కడ వికారాబాద్లోనో ఎక్కడో వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరిని చూసి మిగతా వాళ్ళు ఎవరో కొంచెం రౌడీ మూక గోల చేస్తారు. గోల చేసిన తర్వాత అప్పుడే ఆ పరిసర ప్రాంతాల్లోకి పోలీసులు వస్తారు. ఈ రౌడీ మూకను పట్టుకొని వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మంటారు. వాళ్ళకి భయం పోలీస్ స్టేషన్కి రమ్మనడానికి. పోలీస్ స్టేషన్కి సరే వెళ్తారు, కంప్లైంట్ ఇవ్వమంటారు, కంప్లైంట్ ఇస్తారు. ఇది జరిగిన సంఘటన. ఒక కేసు నా దగ్గర విచారణకు వస్తుంది. విచారణకు వచ్చినప్పుడు విట్నెస్ ఎవరైతే ఉంటారో, అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఆమె కదా, ఆమె రావడం లేదు. అది కేసు 5 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటికి దాటిపోయినప్పుడు నేను అన్నాను, ఎందుకు ఇంకా సాక్షి ఎందుకు రావడం లేదు, సాక్షిని తీసుకురండి, నెక్స్ట్ వాయిదాకి తీసుకురాకపోతే బాగుండదు, మీ ఎస్పీకి చెప్తాను అని చెప్పేసి పోలీసుల మీద గట్టిగా మాట్లాడిన తర్వాత, సరే సార్ నెక్స్ట్ వాయిదాకి తీసుకొస్తామని అంటారు. ప్రాసిక్యూటర్ ఏం చేస్తారు, నెక్స్ట్ వాయిదాకి పాస్ ఓవర్ పెట్టండి సార్, పక్కన పెట్టండి, లంచ్ తర్వాత చేసి తీసుకుందాము, వస్తున్నారు అంటాడు. సరే వస్తున్నారు కదా అని అంటాం. అన్న తర్వాత ఇంకోటి ఏమవుతుంది, లంచ్ తర్వాత నేను ఛాంబర్లోకి వచ్చిన తర్వాత ప్రాసిక్యూటర్ వస్తారు లోపలికి. వచ్చేసి సార్ వచ్చిన మాట అంటాడు, చెప్పండి అంటారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు, మీతో మాట్లాడతారట, ఒక్క నిమిషం. నాతో ఏం మాట్లాడతారు, లేదు సార్ ఒక్క నిమిషం మీతో మాట్లాడిపోతారు అంటాడు. సరే పోనీయండి, మాట్లాడితే తప్పే ఉంది, వాళ్ళు ఏమి
నేరస్తునికి సంబంధించిన వాళ్ళు కాదు కదా, సాక్షికి సంబంధించిన వ్యక్తులే కదా అని రమ్మంటారు. రమ్మన్న తర్వాత వాళ్ళు వస్తారు. సరే అప్పుడెప్పుడో ఒక అబ్బాయితోనే ఆమె ఆ బైక్ మీద వెళ్ళింది, ఈ సంఘటన జరిగింది, అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఎక్కడో ఉంటుంది, 2 పిల్లలు. ఇప్పుడు ఆమె కోర్టుకి సాక్ష్యానికి వచ్చినట్లయితే అలా ఫ్యామిలీలో ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి, అందుకోసం మేము తీసుకొని రావడం లేదు, మీరు కాదు కూడదు అని అంటే తీసుకొని వస్తాం, కానీ పరిస్థితి ఇది అని చెప్తారు. చెప్పిన తర్వాత సరే మీరు వెళ్ళండి అంటాను, మీరు వెళ్ళిపోండి, మీరు కోర్టులో ఉండాల్సిన పని లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్తాను. చెప్పిన తర్వాత బెంచ్ ఎక్కుతాం కదా, బెంచ్ ఎక్కిన తర్వాత ఆ రోజు 3-4 తీర్పులు ఉంటాయి. ఆ 3-4 తీర్పుల్లో కూడా సాక్ష్యాలు సరిగా లేక కొట్టేస్తాం. ఎన్నో కేసులు కొట్టేస్తున్నాము, ఇదొక కేసు ఆమెను పిలిపించి కేసులో విచారించి చేసేది ఏముంటుంది, కాబట్టి ఆమె సాక్ష్యం లేదు, సాక్ష్యం రాలేదు అని చెప్పేసి క్లోజ్ చేస్తే అయిపోతుంది కదా, అలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కదా అనుకుని అలాంటి నిర్ణయం తీసుకుంటాం. నిర్ణయం వల్ల మంచి తప్ప ఎవరికి ఏ ఇబ్బంది లేదు. కాబట్టి ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు నా తర్వాత వచ్చే కథా సంపుటిలో అంటే ఆమె కోరికలో ఉమెన్ ఓరియంటేషన్తో ఉన్న కథలు ఉంటాయి, మిగతా కథలు కూడా ఉన్నాయి, స్వేచ్ఛ అని అలాంటి కథలు కూడా ఉన్నాయి, ఒక 2-3 సిరీస్ రావాల్సినటువంటివి ఉన్నాయి, అవన్నీ కూడా ఉంటాయి. అయితే 2 అన్నమాట. ఒకటి, ఇంత సీరియస్ కథలు రాసిన నేను ఇంత సున్నితమైన వేములవాడ కథలు కూడా రాశాను. టోటల్గా 2 కాంట్రాస్ట్గా ఉన్నటువంటి, చాలా కాంట్రాస్ట్. అందుకే మీ తీర్పులు అనేవి కూడా కొత్తగా చరిత్రలో నిలిచిపోతాయి. ఎందుకంటే మీ దృష్టికోణంతో ఒక కేసును అందరూ చూడలేరు సార్. జడ్జి పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ మీ దృష్టికోణం అనేది టచ్ అవ్వదు. ఇప్పుడు మీకు ఒక నిర్ణయం తీసుకోవడానికి రీజన్ కూడా మీ దృష్టికోణం, మీలో ఉన్న ఆ సున్నితమైన మరొక రచయిత ఉండటం వల్లే అనిపిస్తుంది. సార్ మీకు అంటే అడ్వకేట్స్కి కూడా మీరు ట్రైనరు, జడ్జెస్కి మీరు ట్రైన్ అంటే అది జ్యుడిషియల్ అకాడమీ అని ఉంటుంది. దాంట్లో నేను ఉమ్మడి జ్యుడిషియల్ అకాడమీ ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ డైరెక్టర్గా 18 నెలలు పనిచేశాను. ఒక ఇన్ఛార్జ్ డైరెక్టర్ 18 నెలలు పనిచేయడం అనేది జనరల్గా ఎవరు చేయలేదు, అంత సుదీర్ఘమైనటువంటి కాలం. ఆ తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత 15లో రిటైర్ అయ్యి సర్వీస్ కమిషన్ మెంబర్గా వెళ్ళాను. అది కూడా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నాను. ఖాళీగా ఉండమంటే ఆర్బిట్రేషన్ చేస్తున్నాను. ఆ దశలో హైకోర్టు వారు కొంతకాలం పనిచేస్తారా అని నన్ను అడిగారు జ్యుడిషియల్ అకాడమీకి. సరే అన్నాను. అప్పుడు జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా మళ్ళీ నేను పనిచేశాను. ఆ పని చేస్తున్నప్పుడు చాలామంది జడ్జెస్ ట్రైనింగ్కి వస్తారు. అంటే నేను జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా పనిచేయడానికి కారణం ఏమిటనంటే ఒకే ఒక కారణం, అక్కడ వచ్చే జీతం డబ్బుల కోసం మాత్రం కాదు. అంటే ఒక వ్యక్తి నిటారుగా నిల్చొని సాక్ష్యం కేసులు చెప్పడానికి, తీర్పులు చెప్పడానికి, నిటారుగా ఉండడానికి, ఉండొచ్చా అంటే ఉండొచ్చు, మంగారి రాజేందర్ ఉన్నాడు నిటారుగా, అలాంటి వ్యక్తి డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నాడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి నేను జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా తిరిగి మళ్ళీ పనిచేశాను. రిటైర్ అయిన తర్వాత, అంటే నేను సర్వీస్ కమిషన్ మెంబర్గా చేసిన తర్వాత, అది ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ చేసిన తర్వాత, డైరెక్టర్ అంటే ఒక రకంగా ఒక స్థాయి తక్కువ. ఆయన కూడా ఎందుకు చేశాను అంటే కొత్త జనరేషన్కి ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడానికి, ఒక సింబల్గా, ఐకాన్గా ఉండాలని నేను అనుకున్నాను. అందువల్లే మళ్ళీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా పనిచేశాను. చాలా గొప్ప అనుభవం సార్, మీ కెరియర్ దృష్ట్యా చాలా పెద్ద ప్లేస్లో గొప్ప అనుభవం. మీరు ట్రైనింగ్ ఇస్తున్న మీరు ఒక తెలంగాణ TSPSC, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా ఉన్న మీరు నిజంగా నిరుద్యోగులకి న్యాయం చేశాము అనిపించిందా? మా పీరియడ్ లోపల న్యాయం చేశామండి ఒక రకంగా. అంటే గ్రూప్ 1 ఇంటర్వ్యూస్ చేశాం మేము. ఆ గ్రూప్ 1 ఇంటర్వ్యూస్లో కూడా ఎలాంటి 0.001 అవినీతి కూడా, ఇన్ఫ్లుయెన్స్ కూడా లోన్ కాకుండా చేశాం. ఆ తర్వాత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, దాంట్లో దాదాపుగా 50 లక్షలు, ₹1 కోటి కూడా ఇచ్చి డబ్బులు పెట్టి కొనుక్కునేటువంటి పరిస్థితిలో ఉంటారు జనాలు. అలాంటి ఇంటర్వ్యూస్ని మేము అప్పుడు ఏం చేసామంటే, మధ్యాహ్నం 4:30కి ఇంటర్వ్యూస్ అయిపోయాయి, మార్కులు అందరం కూడా వేసేసాము. మేమందరం మళ్ళీ హోటల్కి వెళ్ళి భోజనం చేసి 8:30కి వచ్చేసి మళ్ళీ చూసి ఆ రోజు 9 o'clock రిజల్ట్స్ పెట్టేసి వెళ్ళిపోయినాం. అంటే ఈ రకంగా ట్రాన్స్పరెంట్గా పనిచేసినటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో పనిచేసాము. అయినా కూడా కొన్ని లోటుపాట్లు జరగలేదు అని నేను అనను, కానీ సాధ్యమైనంత వరకు 99% బాగా చేసామని నేను నమ్ముతున్నాను. డిలేస్ అనేటువంటి ప్రతి ఒక్కరు కోర్టుకు వెళ్తారు, దానివల్ల డిలేస్ జరుగుతాయి. ఆ డిలేస్ జరగడానికి సర్వీస్ కమిషన్ బాధ్యత లేదు, ప్రభుత్వం బాధ్యత కూడా లేదు. రకరకాల కారణాల వల్ల డిలే జరిగి ఉంటాయి. అసలు ఈ మన చట్టంలో కానీ లొసుగులు,
మన తీర్పు చెప్పే న్యాయపరమైన సిస్టంలో కానీ కొన్ని మార్పులు అవసరమని చాలా మంది అభిప్రాయం. సుప్రీం అంటే దేశానికి ఎవరు సార్ మీ అభిప్రాయం ప్రకారం? సుప్రీం అంటే రాజ్యాంగమేనండి. సుప్రీం రాజ్యాంగం మాత్రమే సుప్రీం. ఇక్కడ రాష్ట్రపతి సుప్రీం కాదు, సుప్రీంకోర్టు కూడా సుప్రీం కాదు. ఎవరి పరిధుల్లో వాళ్ళు సుప్రీం. అంతే తప్ప ఉదాహరణకి బిల్లులు సత్వరంగా సంతకాలు పెట్టట్లేదు. ఎన్ని సంవత్సరాలు సంతకాలు పెట్టకుండా ఉంటారు? కోర్టులో కేసులు సత్వరంగా డిస్పోజ్ కావడం లేదు, అగ్రి. కానీ దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మీరు సంతకం పెట్టకపోవడానికి కారణాలు ఏమి? మీకు వేరే పని లేదు, మీరు ఓన్లీ సంతకాలు పెట్టడమే మీరు చేసే పని. అటు రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ దానికి కూడా మీరు నెలల తరబడి సంవత్సరాల తరబడి పెండింగ్లో పెడితే ఎంతవరకు సమంజసము? కాబట్టి ఆ కేసులో ఇప్పుడు మళ్ళీ ఈరోజు బహుశా సుప్రీంకోర్టు ముందుకు వస్తున్నట్టుంది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరైన తీర్పే అని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే రాజ్యాంగంలో 142 అనేటువంటిది ఉంది. రాజ్యాంగంలో 142 ప్రకారంగా సంపూర్ణమైనటువంటి న్యాయం జరగడానికి సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులైనా జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకి మనమే ఇచ్చాం, ఎవరు ఇవ్వలేదు. రాజ్యాంగం ద్వారా మనం ఇచ్చాం. కాబట్టి ఇక్కడ ఎవరు సుప్రీము ఎవరు సుప్రీం కాదు అనేది కానే కాదు. రాజ్యాంగం మాత్రమే సుప్రీం. రాష్ట్రపతి కూడా సుప్రీం కాదు. ఎవరి పరిధుల్లో వాళ్ళు పనిచేస్తే వాళ్ళకు వారే సుప్రీం. అంతే తప్ప కార్యనిర్వాహక వ్యవస్థ అంతే, రాష్ట్రపతి అంతే, సుప్రీంకోర్టు కూడా అంతే. ఫైనల్ క్వశ్చన్ సార్, మంగారి రాజేందర్ గారు రచయితగా ఎక్కువ సంతృప్తి పడతారా, లేకపోతే ఒక మంచి కేసుల్లో తీర్పు చెప్పడంలో ఎక్కువ సంతృప్తి పడతారా? అంటే రెండు రకాలుగా సంతృప్తేనండి. మీకు రెండు కళ్ళు ఏ కన్ను ఇష్టం అంటే మీరేం చెప్తారు? కాబట్టి రెండు కూడా గొప్ప హ్యాపీనెస్ ఇస్తాయి. అయితే తీర్పులు అనేటువంటివి ఏమిటంటే అవి చరిత్రలో ఉండేటువంటి అవకాశాలు వాళ్ళకు మాత్రమే పరిమితం అయిపోతాయి. మీకు ఇప్పుడు నిర్ణయం కథలో తీర్పు అది ఆమెకు మాత్రమే పరిమితం అయిపోతుంది. కానీ సల్లగుండు సత్యమ్మ అనే కథ కానీ ఉంగరం అనే కథ కానీ అవి చరిత్రలో ఉండిపోతాయి అంటే అందరికి కదిలిస్తాయి, తాకుతాయి, ఎక్కడో వాళ్ళ జ్ఞాపకాల్లోకి నెట్టబడతారు, స్మృతుల్లోకి గత స్మృతుల్లోకి పెడతారు, ప్రస్తుతంలోకి వస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి రెండు కూడా సంతృప్తికరమైనవే. ఉదాహరణకి నేను అక్కడ లేననుకోండి జడ్జిగా, ఇంకెవరు నా రకంగా వాళ్ళు ఆలోచించి ఉండవచ్చు. కానీ కాబట్టి నేను ఈ రకంగా ఆమె కోరికలో కూడా ఆ రకంగానే నేను ఆలోచించాను. నిర్ణయం లోపల కూడా ఆ రకంగానే నేను ఆలోచించాను. నెక్స్ట్ స్టేట్ బాధ్యతల విషయం లోపల కూడా నేను క్రియేటివ్గా ఆలోచించాను. కాబట్టి అది గొప్ప సంతృప్తి ఇస్తుంది కదా. ఈ కథలు రాసినటువంటిది కూడా గొప్ప సంతృప్తి ఇస్తుంది కదా. రెండు కూడా గొప్ప సంతృప్తిని ఇచ్చాయని అనుకుంటాను. కథా రచయితకి వాటిని మిమ్మల్ని చూసాక నాకు మూడోది కూడా అనిపించింది, మీకు చెప్పొచ్చో లేదో సార్ మీ పర్మిషన్తో. ఒకటేమో ఒక రచయితగా కవిగా ఉన్న మీరు గంభీరంగా కనిపిస్తున్నారు. ఇది థర్డ్ కోణం. ఎందుకంటే కేసు చెప్పేటప్పుడు ఏ జడ్జ్ అయినా ఆ సీట్లో కూర్చున్నప్పుడు సీరియస్గానే కనిపిస్తారు. మిమ్మల్ని చూస్తే ఆ గాంభీర్యత్వం అనేది చాలా కొట్టొచ్చినట్లుగా అనిపిస్తోంది. ఈ 3 కాంబినేషన్స్ కూడా దేనికది? మిమ్మల్ని చూస్తే, పర్సనాలిటీని చూస్తే మీలో ఇంత సున్నిత మనస్కుడు ఉన్నారా అని అనిపిస్తుంది. ఇటువైపు చూస్తే మీరు ఒక జడ్జిగా మీ ది బెస్ట్. అంటే పోల్చి చెప్పటం అని కాదు, కానీ ఈ మనసుతో ఉన్న వాళ్ళ తీర్పులు కొత్తగా ఉంటాయి, మా మనసులతో ఆలోచించేటట్టు ఉంటాయి. అది మేము ఫీల్ అవుతాం, ప్రజలం ఎవరమైనా వచ్చిన వాళ్ళం. అందుకే నేను మొదట్లోనే చెప్పిన కేసుల తీర్పుల్లో కొత్త ఒరవడి సృష్టించిండ్రు మీరు. అందరూ అందుకున్న వాళ్ళందరూ అదృష్టవంతులే. ఇప్పుడు మీ రాబోయే సిరీస్లు కానీ బుక్స్ కానీ తప్పకుండా ఇప్పటివరకు వచ్చిన సక్సెస్ కంటే ఎక్కువ మంది చదవటం, ఫోన్ మొత్తం టెక్నాలజీ చేతిలో పెట్టుకొని స్క్రోల్స్ చేసుకుంటూ ఈ బ్రతుకులో కొంత మార్పు అంటే మీలాంటి మహానుభావులు రాసిన మంచి మంచి పుస్తకాలు. అవి చిన్న చిన్న కథలు కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు అవి చదవటానికి. మనకు ఆత్మ సంతృప్తి అనేది ఒకటి మన జ్ఞాపకాలకు వెళ్తే. అంటే కథ అనేది ఏంటంటే దాని యొక్క పరిధి చిన్నదే, అవును, కానీ దాని ఫలితం మాత్రం పెద్దది. సార్, మీకు వచ్చిన ఏదైనా గొప్ప ప్రశంస కానీ, ఎవరైనా పనిబడ మిమ్మల్ని అభినందించిన విషయం కానీ, మీకు ఎక్కువ పేరు తెచ్చిన కథ? అంటే వేములవాడ కథ లోపల మా బాపు గురించి రాసిన కథ, డాక్టర్ సుబ్రహ్మణ్యం దావాఖానా కథ బాగా నచ్చింది అని చెప్పేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందులో వంశీ చిత్ర దర్శకుడు ఉన్నారు. ఆ తర్వాత సర్కస్ మోహన్ అనే కథ ఉంటుంది, మొదటి సిరీస్లో ఉంటుంది. సర్కస్లో మోహన్ అనే వ్యక్తి ప్రభాత్ సర్కస్లో పనిచేస్తూ చివరికి ఊరికి మామూలు వ్యక్తిగా వచ్చేస్తాడు. ఆ కథని ఈ మధ్య జస్టిస్ చల్మేశ్వర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్మేశ్వర్ కథలు చదివారా అని ఊరికే అడిగాను. సర్కస్ మోహన్ ఎట్లా మర్చిపోతాను నేను అన్నారు. కాబట్టి అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ నచ్చుతుంది. బహుశా ఈ కథ ఏదైతే ఉందో
సల్లగుండు సత్యమ్మ, చాలా మంది రచయితలకి అది తిరిగినటువంటి కథ. ఇవ్వడంలో ఉన్న గొప్ప ఆస్వాదిస్తే ఇవ్వడంలో ఉన్న గొప్పతనం ఏంటి? అది చాలా మందికి నచ్చినటువంటి కథ. థ్యాంక్ ఈ యూ 3 కథలు థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి కథలు. నాకు కూడా మీరు అన్నట్లు కథ చదవటానికి చిన్నదైనప్పటికీ మనసులో ఎక్కువ స్పేస్ని తీసేసుకుంటాయి మీ కథలు. మా వ్యూవర్స్కి కూడా అదే విషయం చెప్తా. ఇప్పుడున్న ఈ టెక్నాలజీ యుగంలో ఎక్కడో జర్నీలోనో పడుకునేటప్పుడు ఒక 10 నిమిషాలు పట్టదు ఒక కథకి. సో లైఫ్ అంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏదో గడుపుతున్నాం వెళ్ళదీస్తున్నాం అని కాకుండా మనం మంగారి రాజేందర్ సార్ కథలు చదివితే లైఫ్ని మనం ఆస్వాదించటం అయితే పక్కా. ఇది నేను చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈరోజు మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు.